అన్నదాతలకు చల్లని వార్త చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. పలుచోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలపై పూర్తి వివరాలు భరత్ అందిస్తారు. భరత్, అప్డేట్స్ ఏంటి భరత్? నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ఐఎండీ ప్రకటించింది. ఐఎండీ అంచనాల ప్రకారం జూన్ 7వ తేదీన రుతుపవనాలు తాకుతాయని మొదట జారీ చేసిన అంచనాల్లో ఐఎండీ చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక్కరోజు ఆలస్యంగా అంటే తమ ప్రెడిక్షన్ అనుగుణంగానే కేరళ తీరాన్ని తాకాయని ఐఎండీ చెప్తుంది. గత దాదాపు 15 రోజుల నుంచి కేరళలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. చాలా చోట్ల కూడా అలప్పుర, అదేవిధంగా కోచి, తిరువనంతపురం ఇటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ అధికారికంగా కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకినట్లు కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే కేరళ తర్వాత నెక్స్ట్ కోస్టల్ కర్ణాటక అంటే కర్ణాటక తీర ప్రాంతాలైన మంగళూరు, ధార్వాడ ఇటువంటి ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. మరో 2 రోజుల్లో కర్ణాటక అంతటా కూడా దాదాపు ఈ రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ ప్రెడిక్ట్ చేస్తుంది. ఆ తర్వాత 4 రోజుల్లో మహారాష్ట్ర తీర ప్రాంతాలని ఈ రుతుపవనాలు తాకొచ్చని చెప్తున్నారు. అదే సమయంలో రాయలసీమలో, ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో ముందుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కర్ణాటక నుంచి రాయలసీమ తర్వాత తెలంగాణకు ప్రవేశించే అవకాశం ఉంది. నార్మల్ గా అయితే కేరళలో ప్రవేశించిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయి. కానీ అంటే ఇది రుతుపవనాల బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది బలంగా ఉంటే కనుక సమయం త్వరగా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే మాన్సూన్ తెలంగాణకు రానప్పటికీ 3 మాన్సూన్ షవర్స్ అనేవి కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో కానీ ఇతర ప్రభావాలతో కానీ ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా అన్ని చోట్ల కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. సో వాతావరణ శాఖ నార్మల్ అంచనాల ప్రకారం అయితే మరో వారం రోజుల్లో తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా బలంగా ఉంటే ఇంకా సాధ్యమైనంత త్వరగానే హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ పూర్తిగా నైరుతి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇతర ఏజెన్సీస్ మాత్రం ఐఎండీ కాకుండా ఇతర ఏజెన్సీస్ మాత్రం మాన్సూన్ ఎప్పుడో తాకింది కేరళ తీరాన్ని, కాకపోతే వీళ్ళు అధికారికంగా డిక్లేర్ చేసేందుకు ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. దాదాపు కేరళలోని 14 సెంటర్స్ లో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం 2 రోజులు వరుసగా నమోదైతే మాన్సూన్ వచ్చినట్లుగా ఐఎండీ భావిస్తుంది. సో ఆ క్రైటీరియాను చాలా రోజుల క్రితమే జరిగింది. చాలా రోజుల నుంచే ఈ మాన్సూన్ వచ్చిందని ఇతర ప్రైవేట్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. మొత్తానికి ఇది ఒక శుభ పరిణామనే చెప్పాలి. అనుకున్నంగానే పెద్దగా ఆలస్యం జరగకుండానే రుతుపవనాలు రావడం రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా తీవ్ర కరువు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో మాన్సూన్ కేరళ తీరాన్ని తాకడం అనేది శుభ పరిణామంగానే చెప్పాల్సి ఉంటుంది. రైట్ భరత్, అంటే యాజ్ యూజువల్ టైమే అని చెప్తున్నారా, లేదంటే ముందుగా వచ్చాయా, లేదంటే ఆలస్యంగా వచ్చాయని చెప్తున్నారా? దీన్ని బట్టి చూస్తే ఈ వర్షాకాలం అంతా ఎలా ఉంటుంది అని చెప్తున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్? అంటే నార్మల్ గా లాంగ్ పీరియడ్ యావరేజ్ గత 50 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే జూన్ 1వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాలి. కానీ వారం రోజులు ఆలస్యంగా తాకాయని ఐఎండీ చెప్తుంది. అయితే ఎప్పుడు తాకాయి, నైరుతి రుతుపవనాలు ఎప్పుడు వచ్చాయి అన్న దానికి ఈ సీజన్ మొత్తం వర్షపాతానికి సంబంధం ఉండదు. నైరుతి రుతుపవనాల్లో భారతదేశంలో కురిసే వర్షపాతంలో దాదాపు 70% నైరుతి రుతుపవనాల సమయంలో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకే కురుస్తుంది. కాబట్టి ఇది దేశ ఎకానమీ కూడా దీని మీద పూర్తిగా ఆధారపడి ఉంది. కాబట్టి ఈసారి అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం న్యూట్రల్ అయిపోయింది. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షాలే కురిసినప్పటికీ ఆగస్ట్, సెప్టెంబర్ లో భారీ వర్షాలు ఉంటాయి. లానినో ప్రభావం ఆగస్ట్, సెప్టెంబర్ లో అధికంగా ఉండొచ్చని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 106% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ తో పోలిస్తే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 113% చాలా ఎక్కువ వర్షపాతం దక్షిణ భారతదేశంలో నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తన అంచనాల్లో వెల్లడించింది. ఇతర ఏజెన్సీస్ కూడా భారత వాతావరణ శాఖ కాకుండా ఇతర ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా అదే చెప్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా మన దేశంలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో కూడా భారీ వర్షపాతాలు నమోదవుతాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఋతుపవనాలు ప్రవేశిస్తాయి ఐఎండీ అంచనాల ప్రకారం అనేది. బట్ వారం రోజుల్లోపే ఇప్పుడు ఋతుపవనాలు యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలమైన పరిస్థితులు, ఋతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వారం రోజుల్లోపే తెలంగాణకు వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాధిక. థ్యాంక్ యూ భరత్.